ఏదైతే జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం జరిగిందో దాని మీద ఒకసారి అయితే గాంధీ హాస్పిటల్లో కూడా ఒక వాతావరణం, ధర్నా వాతావరణం అయితే ఉంది. మనతో అయితే చూడ వైస్ ప్రెసిడెంట్ వెంకట అన్న అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎలా చూస్తా ఉన్నారు ఈ రోజున? అక్కడ ఒక అమ్మాయి చాలా అసలు ఘోరము, అంటే ఈ డాక్టర్ ఫీల్ అనే కాదు, ప్రతి ఫీల్ లో ఒక అమ్మాయి అయితే నలిగిపోతా ఉంది. మీరు ఎలా చూస్తా ఉన్నారు ఈ ఘటన? ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా భయంగా ఉన్నారు, బాధాకరంగా ఉన్నారు, అలాగే క్షణిక ఆవేశంలో ఉన్నారు. ఎందుకంటే ఒక మెడికోకి ఇది జరగడం అన్యాయం. ఇంతకుముందు జరిగిన సంఘటన అమ్మాయికి ఎట్లయితే పబ్లిక్ రియాక్ట్ అయ్యారో ఇక్కడ మెడికల్ కు జరిగిన అమ్మాయికి అక్కడ రియాక్ట్ అవ్వట్లేదు. ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్స్ మాత్రమే, రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్స్ అందరు కలిసి మేము అందరం ధర్నాకి వెళ్ళి వెళ్తున్నాము. సో మాకు పబ్లిక్ సపోర్ట్, అదర్ సపోర్ట్ కూడా కావాలి. అమ్మాయికి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎట్లా అసలు మీకు ఎలా ఉంటుంది అక్కడ? అసలు అలా చేయడానికి గల కారణాలు ఏంటి అని ఇప్పటివరకు మనం బయటకు వచ్చాయి? అక్కడ జరగడానికి కారణాలు అనేది ఏం లేదు. సమ్ అన్నోన్ పర్సన్స్ వెళ్ళారు. ఇంటర్నల్ గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఇంకా బయటకు రావాల్సి ఉంది. దేర్ ఆర్ 3-4 మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. అది కంప్లీట్ గా మనకి నాలెడ్జబుల్ ఉంటే ఇస్తే బాగుంటది. బట్ అక్కడ ఆ అమ్మాయి డ్యూటీ చేసుకుంటుంది, డ్యూటీ అయిపోయింది, 2 గంటలకి తిన్నందుకు వెళ్ళింది. సో వర్క్ అయిపోయింది కదా, ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకుందామని, ఎక్కడ ప్లేస్ లేకపోతే, డ్యూటీ రూమ్స్ లేకపోతే అక్కడ తను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. ఆ టైంలో ఎవరు వెళ్ళారు? ఒక పర్సన్ వెళ్ళారా, 3-4 వెళ్ళారా? వెళ్తే వాళ్ళకి అమ్మాయి పైన ఏమైనా గ్రడ్జ్ ఉందా? ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదు అని అంటే ఎవరైతే అవతల వ్యక్తి ఉన్నాడు, అక్కడ సెక్యూరిటీ అనే పర్సన్ ఉన్నాడు అన్నాడో, అతను ఏమైనా ఆలోచనలో, చెడు ఆలోచనతో వెళ్ళాడా అని కోణంలో మేము ఉన్న సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో దానికి మేము డిమాండ్ అడుగుతున్నాం. ఏంటి అక్కడ జరిగిన ఘటనకి ఇప్పుడు మీతోనైతే కోటి వాళ్ళు కూడా ఉంటారు, డాక్టర్స్ అయితే ఉంటారు, మేడం వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వచ్చి మన అంటే ఇట్లా బాధ అవుతుంది అంటే ఆ సంఘటన చూసిన తర్వాత మాకు కూడా అంటే ఇదైతే పేషెంట్ల అక్కడికి వెళ్ళాలన్నా కూడా భయం అవుతుందని మనం కంప్లైంట్ ఇచ్చారా? సో అది జరుగుతుంది. ఆల్రెడీ అన్ని మెడికల్ కాలేజెస్ నుండి అమ్మాయిలు కూడా భయంగానే ఉన్నారు, వాళ్ళ భద్రత లోపం గురించి వివరిస్తున్నారు. అదే ఇప్పుడు మేము స్ట్రైక్ ద్వారా కూడా అందరికి తెలియజేస్తున్నాము. ఒక్క మెడికల్ కాలేజ్ కాదండి, ఎక్కడైతే ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో ఈ ల్యాక్ ఉంది. అమ్మాయిలకు డ్యూటీ రూమ్స్ లేవు, అమ్మాయిలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ లేదు. సో దానికి అనుగుణంగా రేపు వచ్చే ఫ్యూచర్ లో ఇంకా చేంజ్ అవ్వాలనే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఏ రాజకీయ వ్యక్తి కూడా దీన్ని మాట్లాడకపోవడము ఏమున్నా కానీ, అంటే ప్రతి ఒక్క విషయంలో రాజకీయం కోసం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కానీ ఎవరు స్పందించకపోవడం ఎలా చూస్తారు? లేదు, ఈ రోజు మేము సంతోషంగా భావిస్తున్నాము. సీతక్క గారు వచ్చారు, ఈ రోజు వచ్చి కలవడం జరిగింది. అలాగే మా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి కూడా జనరల్ మెడిసిన్ మేడం కూడా రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళ యొక్క వాయిస్ సపోర్ట్ మాకు ఇచ్చారు. సో ఇంకా ఇక్కడ యూజీస్, ఇంటర్న్స్, పీజీస్, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్స్ అందరం కలిసి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇంకోటన్నా, మనకి గతంలో కొద్ది రోజుల కిందట మీరు కూడా కొన్ని మనకి వసతులు లేవని, లేకుంటే మనకి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా ఇవ్వట్లేదని ధర్నా చేశారు. ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయినాయా, లేకుంటే అదే విధంగా ఉందా? లేదంటే అందులో పొందుపరిచిన ఫస్ట్ డిమాండ్ లో మాకు ఏదైతే మా స్టైఫండ్ గురించి ఏదైతే ఉందో అది నియమంగా జరుగుతుంది. అది మనం ఒప్పుకోవాలి. మేము గవర్నమెంట్ ని కూడా మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాము ఫస్ట్. సో మీరు అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టైంలో కాదు, అది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్ అనేది ఇంకా కాలేదు, అది మేము వెళ్ళి ఇంకా ముందు విచారణకు వెళ్ళాలి. సో చాలా ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ జరగడం వల్ల, కొన్ని కారణాల వల్ల మేము వెయిట్ చేయడం జరుగుతుంది. రెండవది. మూడవది ఏంటంటే ఉస్మానియా బిల్డింగ్ అనేది అనౌన్స్ చేశారు, బట్ అనౌన్స్మెంట్ కాదండి, చెప్పారు, నమ్మకం వచ్చింది అనేది కాదు. పేషెంట్స్ కి ఎంతవరకు ఉపయోగపడ్డది, డాక్టర్స్ కి ఎంతవరకు ఉపయోగపడ్డది, ఆ గ్రౌండ్ లెవెల్ ఆఫ్ రియాలిటీ ఎక్కడ స్టార్ట్ అయింది, సో దాని గురించి వర్కప్ ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటది. సో ఈ డిమాండ్ కాలేదు. మహిళల పట్ల, మహిళా డాక్టర్స్ పట్ల ఏ చర్యలు తీసుకుంటే బాగుంటది అని గవర్నమెంట్ కి మీరేం సూచిస్తారు? మా సైడ్ నుండి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేను. ఎలా అయితే హైకోర్టులో, ఎలా అయితే సెక్రటేరియట్ లో మీకు ఒక సిస్టమ్ పెట్టుకొని ఎంట్రీ టైంలో పెడతారో, ఆ సిస్టమ్ మానిటరింగ్ ఎలా అయితే చేస్తారో, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఐఎమ్ రివీలింగ్ రైట్ నౌ దట్ మీడియా క్యాన్ గివ్ దస్ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నమెంట్, ఇట్ మే హెల్ప్ టు ద డాక్టర్స్. సో అలాంటి సిస్టమ్, అలాంటి క్యాబిన్ ఎంట్రన్స్ పెట్టేసేసి ఆధార్ కార్డ్ బేస్డ్ మీద ఎంట్రన్స్, ఫేస్ రికగ్నిషన్ తోని కెమెరా పెట్టేసుకొని ఎలా అయితే తీసుకొని ఎంట్రీ అవుతారో, ప్రతి పేషెంట్, ప్రతి అటెండర్ ఆ డాటా ఉంది అని అంటే వాళ్ళలో భయం ఉంటుంది, ఇవి జరగకుండా ఉంటాయి. ద ఫస్ట్ థింగ్.
సో ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కావద్దని కూడా మనమైతే కోరుకుంటా ఉన్నాము. ఏవైతే పశ్చిమ బెంగాల్లో జరిగిన ఆ ఘటన ఏదైతే ఉందో, ఒక లేడీ డాక్టర్స్ ఈ రోజున కోల్పోవడం కూడా మనం అయితే చాలా బాధాకరమని కూడా చెప్తా ఉన్నాము. ఇలాంటి ఘటన అంటే మనం మహిళలు ఎక్కడ వర్క్ చేసినా అన్న ఒక డాక్టర్ అనే ఫీల్డ్ కాదు, ఏ ఫీల్డ్ లో చేసినా కానీ మహిళ వర్క్ చేసే ప్లేస్ లో అయితే సేఫ్టీ అయితే గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. కోల్కతాలో రేప్ అండ్ మర్డర్ గురైన డాక్టర్ విషాదం అయితే ఈ రోజు అయితే గాంధీ భవన్ లో కూడా జూనియర్ డాక్టర్స్ అయితే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎలా చూస్తా ఉన్నారు? ఈ రోజు చాలా విషాదకరమైంది రేప్ అండ్ మర్డర్ జరిగిన ఘటన గురించి మీరు ఏం వ్యక్తం చేస్తా ఉన్నారు? అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అందరికి సిగ్గుచేటండి. అంటే ఓన్లీ మెడికల్ ఫ్రాటర్నిటీ కాదు, మొత్తం ఉమెన్ అయినా మెయిల్ అయినా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఒక సేవింగ్ హ్యాండ్స్. అంటే ఇంత పెద్ద చదువుకొని ఒక క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, ఒక ఫీమేల్ డాక్టర్, ఎంతో సెక్యూర్డ్ లైఫ్ ఉంటదని డాక్టర్ కోర్స్ చదివించిన పేరెంట్స్ కి ఎలాంటి ఆన్సర్ చెప్పదలుచుకుంది గవర్నమెంట్ అయినా హాస్పిటల్ స్టాఫ్ అయినా? అంటే ఒక బ్రూటల్ రేప్ అండ్ మర్డర్, ఒక చిన్న వర్బల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ కూడా, మొలెస్టేషన్, ఇవన్నీ తట్టుకుంటూ వచ్చారు గర్ల్ చిల్డ్రన్ డాక్టర్స్. అది ఎవరైనా ఏ ప్రొఫెషన్ లోనైనా తట్టుకుంటూ వచ్చారు. కానీ వీఆర్ జస్ట్ ఇంటాలరెంట్ టు దిస్ టైప్ ఆఫ్ బ్రూటల్ రేప్ అండ్ మర్డర్. అంటే ఎంత డిస్గ్రేస్ఫుల్ అంటే ఒక మెడికల్ ఫ్రాటర్నిటీకి ఒక సేవింగ్ హ్యాండ్స్ అనేది ఒక బ్లడీ హ్యాండ్స్. అంటే ఒక అంత బ్లీడ్ అవుతుంది, తను ఇయర్ లో నుంచి, నోస్ లో నుంచి, ఐస్ లో నుంచి, ఒక హాఫ్ నేకెడ్ బాడీ అక్కడ పడుండి ఒక 12 hours దాకా చూడలేదు ఎవరు. అంటే ఎలాంటి సేఫ్టీ కండిషన్స్ మధ్యలో ఒక డాక్టర్ అనేది వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా జరుగుండొచ్చు, అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా జరుగుతుందేమో, ఒక 2-3 months లో జరుగుద్దేమో. ఎందుకంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఏమి అబ్యూస్ జరగట్లేదు అనడానికి లేదు. అక్కడ ఎలాంటి సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయో మన హాస్పిటల్లో కూడా అలాంటి సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి. ఎక్కడ ప్రాపర్ సీసీటీవీ ఫుటేజెస్ అనేవి, కెమెరాస్ అనేది ఇన్స్టాలేషన్ లేదు. ఎక్కడ సెక్యూరిటీ పర్సనల్ అనేది ఎక్కువ లేరు. ఒక యాక్ట్ జీవో 103 అని ఉంది, 2019 లో డ్రాఫ్ట్ అయింది. కానీ ఇది ఇప్పటి వరకు అయితే ఇంప్లిమెంట్ అవ్వలేదు. మాట్లాడతాము, చేసి మేము స్ట్రైక్ చేసినా దాన్ని కూడా ఫోకస్ చేస్తాం. సెక్యూరిటీ పర్సనల్ కావాలి మాకు, క్యాజువాలిటీస్ దగ్గర కావాలి, ఎమర్జెన్సీ ఐసీయూస్ దగ్గర కావాలి, ప్రాపర్ గా కావాలి, నైట్ డ్యూటీస్ లో ఇంకెక్కువ పోస్ట్ చేయాలి, ఫీమేల్ డాక్టర్స్ ఉన్నప్పుడు ఇంకెక్కువ పోస్ట్. ఎందుకు ఫీమేల్ డాక్టర్స్ అంటే మన మొత్తం ప్యాట్రియార్కియల్ సొసైటీ. ఒక ఫీమేల్ డ్యూటీ ఉందంటే తను ఏమైనా అనొచ్చులే అని ఒక చులకన భావన అనేది ఉంటది ఎవరికైనా. ఒక మేల్ అటెండర్స్ కి నైట్ టైమ్ తాగొస్తారు, ఒక యాక్సిడెంట్ కేసు కి తాగొస్తారు, ఎనీ డ్రగ్స్ తీసుకొని వస్తారు. మేము చెప్పలేం. మేము ఒకవేళ ర్యాష్ గా మాట్లాడితే డాక్టర్స్ ఆర్ రూడ్ టు అస్ అని అంటారు. అంటే ఎంతసేపు పేషెంట్ కేర్, పేషెంట్ కి మంచి చూడాలి, మాట్లాడాలి, కానీ డాక్టర్స్ మనుషులు కారా? డాక్టర్స్ కు ఉండాల్సిన రైట్స్ అయితే ఉంటది. బేసిక్ రైట్స్ అడుగుతున్నాం కదా మేము, అట్లీస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వండి. మా పని మేము చేసుకుంటాము. ఒక సేఫ్ గా చేసుకునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ది, హాస్పిటల్ స్టాఫ్ ది, ఎన్ఎంసీ ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ చేస్తుంది. కానీ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇలాంటి ల్యాప్సెస్ ఉన్నప్పుడు ఏం చేసింది ఎన్ఎంసీ? ఇప్పుడు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి నైట్ గైడ్ లైన్స్ ఇచ్చేసి ఇది ఫాలో అవ్వాలి అన్ని కాలేజెస్ అంటే ఇన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఏం చేశారు మీరు? ఒక ఇంత బ్రూటల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రెస్పాన్స్ వస్తే ఎవరికి లాభం? ఎవరికి ఆన్సర్ చేస్తారు? ఒక యంగ్ డాక్టర్స్ అనే ఎవరితో ఇన్స్పైర్ అవుతారు? నోబడి విల్ టేక్ అప్ ద మెడికల్ ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేయాలంటేనే ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అసలు ఎవరు? ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు చాలా ధైర్యంగా పనిచేసే వర్క్ ఇది. ఎందుకంటే ధైర్యం లేదంటే ఇందులో వర్క్ చేయరు. ఈ ఘటన చూసిన తర్వాత ఆ ఘటన చాలా ఘటన చూసిన తర్వాత మీ ధైర్యాన్ని మనం కోల్పోయి ఆబ్వియస్లీ ఆ మూమెంట్ లోనైతే కోల్పోయాను. ఎందుకంటే అంత కళ్ళ ముందు జరగలేదు కానీ చాలా విన్నాం. తను ఎలాంటి పరిస్థితుల మధ్య అలా చనిపోయిందంటే అసలు డైజెస్ట్ చేసుకోవడానికి లేదు. వాళ్ళ పేరెంట్స్ మైండ్ సెట్ ఆలోచిస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఆల్రెడీ ఫిజికల్ గా ఉన్నారు కానీ మెంటల్ గానైతే లేరు. ఆల్మోస్ట్ తనతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయారు. మాకు అన్సేఫ్ ఫీలింగ్ అయితే ఉంది, రోజు ఫీల్ అవుతుంటాం మేము. దీంతో కంప్లీట్ వీఆర్ ఫీలింగ్ సేఫ్టీ అయితే లేదు మాకు. మేడం, ఇప్పుడు మన గాంధీ హాస్పిటల్లో మీరు ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉంది? ఇక్కడ మన దగ్గర సెక్యూరిటీ గురించి సెక్యూరిటీ అయితే లేదండి. ఉన్న సెక్యూరిటీ కానీ ఇంతమంది హాస్పిటల్ డాక్టర్స్ కి ఇచ్చేంత సెక్యూరిటీ అయితే లేదు మన దగ్గర. క్యాజువాలిటీ దగ్గర జస్ట్ అవుట్ పోస్ట్ లో ఉంటారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే ఇంత పెద్ద హాస్పిటల్ చేయలేదు. ఒక ఏఎంసీ పెద్ద 53 బెడెడ్ ఐసీయూ మనది. అంత పెద్ద ఐసీయూ ఎక్కడ లేదు అసలు, ఏపీలో కూడా లేదు. అంత పెద్ద ఐసీయూ ఉంది మన దగ్గర. అక్కడ ఏమైనా ఇష్యూ జరిగితే కూడా మొత్తం ఇన్సిడెంట్ అంతా అయిపోయాక 1 hour తర్వాత వస్తారు పోలీస్ పర్సనల్. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వస్తే ఎవరికి యూజ్? సెక్యూరిటీ కావాలంటే ఇక్కడ ఒక ఘటన పునరావృతంగా అయితేనే సెక్యూరిటీ పెడతారు
చేయాలనుకుంటున్నారు? అలానే అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ జరిగింది కాబట్టి అక్కడ సెక్యూరిటీ వస్తుంది. ఇప్పుడు పక్క ఇక్కడ కూడా అలాంటి జరిగితే గానీ రాదా అని క్వశ్చన్ చేస్తున్నాం. వి డిమాండ్ స్ట్రిక్ట్ పోలీస్ పర్సనల్ టు బి ప్రెసెంట్ ఎవ్రీవేర్ నియర్ ఎమర్జెన్సీస్, మెడికల్ ఐసీయూస్ అండ్ క్యాజువాలిటీస్. అలా ఉంటేనే కానీ మేము వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ అయితే ఉండదు ఫ్యూచర్ లో అని అనుకుంటున్నాం. ఇక్కడ కూడా సెక్యూరిటీ అనేది ఏం లేదు. ఇక్కడ కూడా మరి ఒక ఘటన పునరావృతం అయితే గానీ అప్పుడు మీరు స్పందిస్తారా అని కూడా వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఇక్కడ సెక్యూరిటీ కూడా మీరు పెట్టాలి, పోలీస్ అధికారులను కూడా నియమించాలని వీళ్ళైతే కోరుకుంటా ఉన్నారు. మేము చాలా ధైర్యంతో పనిచేసి ఏదైతే ఈ ఫీల్డ్ ధైర్యానికి సంబంధించిన ఫీల్డ్ కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఎంత మనో ధైర్యంగా ఉంటేనే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. అలాంటి విషయంలో ఎవరొచ్చి ఏం అటాక్ చేస్తారని ఒక భయంతో పనిచేయాలనే సిచ్యువేషన్ లేకుండా ఇక్కడైతే ఒక అధికారులను నియమించాలని కూడా సెక్యూరిటీ అయితే టైట్ చేయాలని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా గవర్నమెంట్ అయితే స్పందించేసి వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ కూడా పెట్టాలని కోరుకుంటున్నాము. మేడం అసలు ఏంటి మీరు ఈ రోజు ఇలా కూర్చోవడానికి గల కారణం ఏంటి? మెయిన్ గా కారణం ఏంటంటే మాకు జస్టిస్ కావాలి. ఎవరైతే మా డాక్టర్ కి జరిగిన అన్యాయంకి దానికి జస్టిస్ కావాలి. వాళ్ళ ఫ్యామిలీ ఎంత డివాస్టేషన్ కి గురయ్యాలో దానికి జస్టిస్ కావాలి. మళ్ళీ ఇలాంటి హీనియస్ క్రైమ్స్ జరగకుండా ప్రివెన్షన్ కావాలి. గవర్నమెంట్ చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఇదంతా ఒక ఫీమేల్ డాక్టర్ డ్యూటీ డే చేసి 2-3 hours రెస్ట్ తీసుకుందామంటే ఎంత దారుణమైన పరిస్థితి జరిగిందంటే ఇది అందరికీ చాలా షేమ్ఫుల్ సిచ్యువేషన్. సో ఇలాంటివి కాకుండా ఉండాలంటే సెక్యూరిటీ కెమెరాస్, సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ చనిపోయిన డాక్టర్ లైఫ్కి ఎంత వాల్యూ ఉంది అంటే ఖచ్చితంగా జస్టిస్ జరగాల్సిందే. రేపటి రోజు ఎవరైనా ఇలా చేద్దామని అనుకుంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి అంటే ఇలా ఆలోచన కూడా రాకుండా అలాంటి శిక్ష వేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. బెంగాల్లో ఏదైతే జూనియర్ డాక్టర్ మీద జరిగిన అఘాయిత్యం పైన ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అవును, దానికోసమే దాన్ని ఖండిస్తూ మేము జస్టిస్ జరగడం కోసం ఈ స్ట్రైక్ ని చేస్తున్నాం. ఈ మన గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ లో కీలకంగా ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా ఉంది? మీకు వసతులు కానీ లేకుంటే ఇక్కడ మీకుండే ఏవైతే ఫెసిలిటీ అవి ఉంటున్నాయా? ఏ విధంగా ఉంది మీకు? రోజుకి కొన్ని లక్షల మంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్న వాళ్ళకి ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి, కానీ ట్రీట్ చేసే డాక్టర్స్ కి ఏం ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళ సెక్యూరిటీ ఉండదు. ఎవరైనా అటెండర్స్ వచ్చి ఏమైనా అసాల్ట్ చేస్తే దానికి సెక్యూరిటీ ఉండదు. కనీసం పడుకోనికి రూమ్స్ ఉండవు, వాటర్ ఉండవు. పేరుకే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ డాక్టర్స్ కి ఎలాంటి గవర్నమెంట్ నుంచి కావాల్సినది ఏమి జరగట్లేదు. సో ఈ స్ట్రైక్ లో మేము జూడా అందరు కలిసి ఇవన్నీ కావాలి అని చెప్పి స్ట్రైక్ చేస్తున్నాం. సో ఇది ఇక్కడ జూనియర్ డాక్టర్ పైన బెంగాల్లో ఏదైతే జరిగిందో ఘటన పైన అయితే ఈ రోజైతే గాంధీ హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇంకొక మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ రోజు జరిగిన ఘటన చాలా విషాదమైనప్పటికీ ఎలా చూస్తా ఉన్నారు? ఈ రోజు ఇలా పునరావృతం కాకుండా గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? Basically, security is the most important. Nighttime security is very rare in medical colleges, so that should be the first priority of the government. And because the CCTV is also not proper, the culprit was not caught till the late moment. CCTV should also be proper along with the security, and also the society should be held responsible, and there should be there should be awareness for all the things that are happening, so that these things will not happen in the future. మీకు ఇక్కడ ఏ విధంగా ఉంది? మన హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో మీకు ఏ విధంగా ఉంది? ఇక్కడ everyday many patients come, many patients go, we treat many patients. There are many other doctors, colleagues and everyone. Sometimes there might be problems with the patient, like they may come and attack the doctors, but it's better here. Security is proper, but we hope nothing bad happens here. ఈ విధంగా బెంగాల్లో ఏదైతే ఘటన జరిగిందో దాని గురించి కూడా ఈ రోజు అయితే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలాంటి ఘటనలు కూడా ఇంకెక్కడ జరగద్దని కూడా చెప్తా ఉన్నారు. ఇంకొక మేడం కూడా ఉంది, ఏ విధంగా చూస్తాననే నేపథ్యంలో ఒకసారి అయితే మాట్లాడడం. మేడం చెప్పండి మేడం, ఈ రోజు బెంగాల్ ఆ ఘటన మీద మీరు రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలా డాక్టర్ల మీద ఒక చిన్న చూపు, ట్రైనింగ్ డాక్టర్స్ అంటే కూడా చిన్న చూపు అయితే కొంతవరకు ఉంది. మీరు దీన్ని ఎలా ఖండిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడెంట్ ఇంకొకరు చావు జరిగితే కానీ వినిపించుకోవడం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ నుంచి ఎన్నో స్ట్రైక్స్ అయ్యాయి, ఎన్నోసార్లు వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ అన్నప్పుడు కూడా
స్ట్రైక్స్ చేసాము, అప్పుడు చట్టాలు కూడా ఫార్ములేట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అవేవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అంటే ఎంతవరకు వీక్ ఉంటే మన సిస్టమ్, కానీ ఒకరికి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది అంత ఘోరమైన క్రైమ్ చేయడానికి. ఓకే, అండ్ దెన్ నిర్భయ అయినా దిశ ఇన్సిడెంట్ అయినా దిస్ ఇస్ ఆల్సో వెరీ హీనియస్ క్రైమ్. అప్పుడు అనేది మేము స్కూల్ స్టూడెంట్స్గా కూడా మేము అప్పుడు స్ట్రైక్స్ చేసాము. మేము అందరం మొత్తం దేశం మొత్తం వాళ్ళతో ఉండేది, కానీ ఎందుకు ఎలాంటి అడల్ట్స్గా మనం ఇప్పుడు రేజ్ అయినామంటే డాక్టర్స్ తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయట్లేరు. అది ఎందుకనే నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. అండ్ సీరియస్లీ ప్రభుత్వం అనేది డాక్టర్స్ ప్రెషర్ ఉంటే కానీ ఒకరు చనిపోతే కానీ మన మాట వినిపించుకోరా? ఇట్స్ నాట్ రైట్ కదండి. ఎప్పటి నుంచో సెక్యూరిటీ అడుగుతున్నాము, స్ట్రాంగ్ చట్టాలు అడుగుతున్నాము. ఎవ్రీ టైం స్ట్రైక్స్ ఎప్పుడు అయిపోతున్నాయి ఇట్లా మాట ఇచ్చినప్పుడు ఓకే ఈ పర్టికులర్ లా రిలీజ్ చేస్తాము, ఈ బిల్ పాస్ చేస్తాం అనేసి, కానీ ఫైనల్గా అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఒకవేళ అయినా కానీ కూడా అడిక్వేట్గా అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు మనకు తెలంగాణలో ఏమో స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2019లో అప్పుడు రిలీజ్ చేశారు, కానీ అంత అడిక్వేట్ సెక్యూరిటీ ఏ ప్రభుత్వ హాస్పిటల్లో లేదండి. ఇంకోటి మేడం, ఇప్పుడు ఉమెన్స్ అనే వాళ్ళు అన్ని ఫీల్డ్లలో ఎదుగుతూ ఉన్నారు. ఓన్లీ డాక్టర్ ఫీల్డ్ అనే కాదు, ప్రతి ఫీల్డ్లో కూడా ఒక మహిళ సఫర్ అవుతూ ఉంది. అంటే తను జాబ్ చేసే కాడ చాలా విధాలుగా సఫర్ అవుతూ ఉంది. ఎన్ని మహిళా చట్టాలు ఉన్నా కానీ ఇంప్లిమెంట్ అవ్వడానికి కొంత వెనుకనే చూస్తూ ఉన్నారు. ఎందుకు, దీనికి కారణం ఏమైతే ఉంటుంది? మీరు గవర్నమెంట్కి ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా ఈ ఇష్యూ మీద? ఇప్పుడు గవర్నమెంట్కి నా సజెషన్ ఏంటంటే, మన ప్రజలకి ఎంత భయం ఉండాలంటే వాళ్ళ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉండాలి. అండ్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా అసలు ఇట్లా ప్రజలు వెనకాల ఇంకొక క్రైమ్ చేయాలంటే అది వీక్ ఉన్నందుకే వీళ్ళందరికీ కాన్ఫిడెన్స్ వస్తుందండి. అండ్ ఇప్పుడు జస్ట్ బికాజ్ మనం మెడికోసే ఇట్లా స్ట్రైక్ చేస్తున్నాం కాబట్టి ఇట్ సౌండ్స్ లైక్ అ మెడికల్ ఇన్సిడెంట్, కానీ ఇది ఎవరికైనా జరగచ్చు. ఇట్స్ అ ఉమెన్స్ ప్రాబ్లమ్, ఇట్స్ అ వర్క్ ప్లేస్ సెక్యూరిటీ ల్యాబ్స్. అది ఒక వర్క్ ప్లేస్లోనే మనకు సెక్యూరిటీ లేదంటే ప్రపంచంలో ఈ దేశంలో ఏ జగ సేఫ్ కాదండి. ఇంకోటి మేడం, మీరు గతంలో కూడా ఇక్కడ నిరసనలు వ్యక్తం చేశారు. మీకు ఏదైతే వసతులు చక్కగా లేవు అని, లేకుంటే మీకు వచ్చే ఫండ్స్ సరిగ్గా ఇవ్వట్లేదని, లేకుంటే ఫుడ్ అయినా కానీ బాగాలేదని మీరు చాలా రేజ్ చేశారు. ఇప్పుడు ఏ విధంగా ఉంది? మన మెరుగైన గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా మెరుగైన చేస్తూ ఉందా? ఇప్పుడు కరెంట్ ఇమీడియట్ చేంజెస్ అయితే సోఫర్ ఇంకా అంటే ఫెసిలిటీ వైజ్ ఇంకా మనకేం కనిపించలేదండి. ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణలో మాత్రం మనకు ప్రాపర్ డ్యూటీ రూమ్స్ లేవు. ఇద్దరు అక్కడ టేబుల్ మీదనే పడుకుంటారు, అక్కడ పక్కన ఒక బెడ్ కనిపిస్తే పడుకుంటారు, వాష్రూమ్ సరిగా లేవు, డ్రింకింగ్ వాటర్ కూడా లేదండి. అండ్ అప్పుడు కొన్ని రూమ్స్ లా కూడా వాళ్ళు జస్ట్ అక్కడ పెట్టారు, కానీ నన్ ఆఫ్ ఇట్ ఇస్ డెవలప్డ్ ఫర్ స్టేయింగ్ యాక్చువల్లీ. అండ్ అది కాకుండా ఇప్పుడు మెయిన్ ఎమర్జెన్సీ బ్లాక్లోనే మనకు చాలా మంది తాగిన వాళ్ళు వస్తారు. అండ్ వచ్చినప్పుడు కూడా గుంపులుగా వస్తారు అటెండర్స్ అందరు కూడా. సో వాళ్ళకు గ్యాంగప్ అయ్యే ఛాన్స్ వస్తుంది, ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ వస్తుంది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో యాక్షన్ తీసుకునే ఛాన్స్ రావట్లేదు ఎవరికి, వాళ్ళు ఎస్కేప్ అవుతారు. సో ఈ ఘటన మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? బెంగాల్ ఏదైతే ట్రైనింగ్ ఆమె ఉందో, డాక్టర్ ఏవైతే తన మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మెయిన్లీ ఆల్రెడీ ఒకరు వాయిస్ పోగొట్టుకున్నప్పుడు ఇంకా ఫర్దర్ ఇన్సల్ట్ చేయకండి దాన్ని. ఓకే, వీఆర్ ట్రైన్ టు బి అవర్ వాయిస్, కానీ ఉల్టా దాన్ని ఫర్దర్గా టార్నిష్ చేసి ఇంకొకటి ఓవర్లాప్ చేసి ఇట్లా సైలెన్స్ చేయడం కరెక్ట్ కాదు. సిబిఐ అనేది కూడా అది ఫాస్ట్ ట్రాక్ అవ్వాలి పట్టుకున్నప్పుడు క్రిమినల్స్ని. అండ్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్, ఇట్స్ మోర్ దెన్ వన్ క్రిమినల్ ఫర్ షూర్. ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఎవిడెన్షియల్ ఫ్యాక్ట్స్ ఉండాలి, ఇవి ఫ్యామిలీకి సరైన జస్టిస్ రావాలి. అసలు అందరికన్నా ఎక్కువ బాధపడేది ఫ్యామిలీ అక్కడ. ఓకే, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇంకొకరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సంఘటన జరగకూడదు. ఒకవేళ ఎలాంటి అబ్యూస్ అయినా, వర్బల్, సెక్షువల్, ఫిజికల్ అబ్యూస్ అయినా ఎవరు భయపడకూడదు బయటకు రానికి. ఇది ఇంత ఎవిడెంట్ క్రైమ్ కాబట్టి అది బయటకు వచ్చి ఇంకా ఎంతమంది క్వైట్ ఉన్నారు యాక్చువల్లీ. ఈ ఘటన మీద వీళ్ళంతా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలని చెప్తా ఉన్నారు. ఏవైతే దిశ ఘటనలు ఇవైతే జరిగినప్పుడు ఏదో తుతు మంత్రం లెక్క 4-5 రోజులు అడావుడి చేసేసి తర్వాత దాన్ని ఫర్గౌట్ చేసే విషయాలు అయితే చేస్తూ ఉన్నారు. అలా కాకుండా దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి. అక్కడ సీఎం గారు మమతా బెనర్జీ గారు కూడా ఇప్పటికైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తారన్న కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ట్రైనీ డాక్టర్కి జరిగిన అన్యాయం ఇంకోసారి పునరావృతం కాకుండా
చాలా మంది ఇక్కడ చూసుకున్నట్లయితే వి వాంట్ జస్టిస్ అన్నట్టు కూడా ఈ రోజు అయితే వాళ్ళైతే రేపెడుతున్నారు. ఒక గొంతు కూడా ఇప్పటికే మూగబోయింది, ఒక గొంతును కోల్పోతున్నాము, ఒక డాక్టర్ని కోల్పోతా ఉన్నాము. వైద్యో నారాయణ హరి అని కూడా అంటారు. అలాంటి డాక్టర్లు ఒక ప్రాణాన్ని కాపాడతారు. 24 గంటలు వాళ్ళు అలా వాళ్ళ ఆరోగ్యం ఏమైనా కానీ ఇంకొక ప్రాణాన్ని కాపాడాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఎప్పటికైనా. ఇలాంటి తరుణంలో ఇవాళ ఒక డాక్టర్ని కోల్పోవడం అంటే, ఒక మహిళా డాక్టర్ని కోల్పోవడం అంటే చాలా అన్యాయం అని కూడా వీళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు వాళ్ళకి పడే విధంగా చూసుకోవాలని కూడా చెప్తారు. ఎవరిని దానికి బాధ్యులైన ఎవరిని వదలద్దు, ఏ ఒక్క నా కొడుకును కూడా వదలకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలని కూడా ఇక్కడ ఉన్న మహిళా డాక్టర్స్ కానీ ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. మహిళ అనగానే తను వర్క్ చేసే ప్లేస్లో ఒక చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆ ధోరణి పోవాలి. ఆ ధోరణి పోయి ఇప్పటికైనా కానీ మహిళల పట్ల గౌరవం కూడా తీసుకొని రావాలి. ఒక మహిళ అంటే ఒక వర్క్ చేసే ప్లేస్లో రెస్పెక్ట్గా చూడాలి. మన తల్లి మన చెల్లు మన ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే రిసీవ్ చేసుకోవాలి. అంతేగాని మన చెల్లు ఉంటే ఒక రకంగా, పక్కోడి చెల్లె ఉంటే ఇంకొక రకంగా ఉండే విధంగా కాకుండా ఎవరైనా కానీ మన సిస్టర్ లాగా అనుకొని ఈ రోజున బెంగాల్లో జరిగిన ఘటన పైన అయితే ఈరోజైతే గాంధీ హాస్పిటల్లో కూడా ఎవరైతే ట్రైనింగ్ డాక్టర్స్ అయితే ఉంటారో వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి TRTV తెలంగాణ. కెమెరామెన్ వెంకట్తో మీ